చాలా మంది నాతో చెప్తుంటారు, గుంటూరు మాయా బజార్కి వెళ్ళాలి, మనకి ఏ బండి స్పేర్ పార్ట్ కావాలంటే ఆ బండి స్పేర్ పార్ట్ అనేది దొరుకుతుంది అని చాలా మంది నాకు చెప్పారు. చాలా మంది ఏంటంటే అక్కడ దొరకదు పోయే టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అని చెప్పన్నారు. టోటల్గా అయితే గుంటూరు మాయా బజార్కి అయితే మనమే అయితే వచ్చాము. సూర్యలంక బీచ్కి వచ్చి సూర్యలంక బీచ్ నుంచి అయితే గుంటూరు మాయా బజార్లో నిజంగానే బైక్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది దొరుకుతున్నాయా దొరకడం లేదా, అసలు చెప్పేదంతా నిజమా కాదా అనేది మొత్తం మనం ఏరియా పరంగా మొత్తం చెక్ చేసాం భయ్య. ఇక్కడైతే మొత్తం చూసిన తర్వాత నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. అంటే చెన్నై అంత ఎఫెక్ట్గానే ఇక్కడ లేదు గుంటూరులో. అంటే నేను అలా చెప్పడం లేదు, అంటే స్పేర్స్ అనేది దొరకడం లేదు. ఇప్పుడు చెన్నైలో కానీ చాలా వరకు తగ్గిపోయింది భయ సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ అనేది. అదేవిధంగా గుంటూరులో కానీ ఏంటంటే చెన్నై కంటే గుంటూరులో ఇంకా బాగా దొరకద్దు అని చెప్పి అన్నారు. గుంటూరులో అంత ఎఫెక్ట్ లేదు. గుంటూరు కంటే ఇంకా హై బడ్జెట్లో ఇంకా స్పెషల్గా దొరికేది ఏ దగ్గర ఉంది, మన రాము బ్రో అదే చెప్పాడు. ఇది మనకి గుంటూరులో జానీబాయి ఇంకో కొంతమంది అయితే ఇక్కడ మొత్తం తిరిగి అయితే చూపించారు. అన్న ఇక్కడ ఈ వెహికల్ దొరుకుతుంది, ఇక్కడ ట్రాక్టర్ దొరకద్దు, ఇక్కడ ఇది దొరకద్దు, బైకులకి అయితే ఇప్పుడు అంత లేదు అని చెప్పన్నారు. గుంటూరులో మనకి ఏదైతే ప్లాస్టిక్ స్పేర్ పార్ట్స్ అమ్ముతాడో, ప్లాస్టిక్ స్పేర్ పార్ట్స్ అనేది మనకి పరిచయం అయ్యాడు. ఆయన షాప్కి అయితే వెళ్ళాము, ఆయన ప్లాస్టిక్ స్పేర్ పార్ట్స్ అనేది మొత్తం చెక్ చేసి మీరు కావాలంటే ఈ షాప్ అనేది కాంటాక్ట్ అవ్వండి. ఈయన కానీ మనకి గుంటూరు గురించి చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంత ముందు అంత లేదు భయ్య, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇంత ముందు రోజుల్లో అంటే స్పేర్ పార్ట్స్ అనేది బైక్ దొరికేది, ఇప్పుడు అంత మాత్రం ఎవరు లేరు. కార్లకై కావాలంటే దొరుకుతున్నాయి కానీ బైకులకి అయితే ఏం దొరకడం లేదు ఇప్పుడు అని చెప్పన్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడ బైక్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి అనేది కానీ చూపిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మన రాము బ్రో ఉన్నాడు, వాళ్ళ ఊర్లో అయితే దొరుకుతుందంట, అక్కడైతే చెప్తాను నేను. అక్కడ చాలా వెహికల్స్ అయితే చూపించడం జరిగింది. ఆ వీడియో కానీ మన కాడ ఉంది, దాని గురించి వీడియో చేసినప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే మనం గుంటూరుకి వెళ్ళాము, గుంటూరులో నిజంగానే స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయా లేదా అనే దానికోసంగా వీడియో చేశాను. అయితే గుంటూరులో అంత టైం వేస్ట్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు, అదైతే స్పేర్ పార్ట్స్ అయితే దొరకడం లేదు. మన భాషా బాయ్ కానీ చెప్పాడు, అందులో ఏంటంటే మన సూర్య బ్రో చెప్పాడు, మన జానీ బాయ్ చెప్పాడు, వీళ్ళంతా కానీ చెప్పారు. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా వెళ్తే మన బాయ్ కానీ కనబడితే ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చెక్ చేసాం. అన్న మీరు హరి మెక్ కదా అన్నారు. అయితే రంజాబ్ అయితే మాట్లాడేసి అయితే టోటల్గా అయితే వచ్చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మీకు చెన్నై అండ్ మన రాము బ్రో చెప్పాడు కదా, అక్కడికి కానీ వెళ్దాం. మనం టైం చూసుకొని వెళ్ళినప్పుడు, మనం వీడియో షూట్ చేసినప్పుడు మన కళ్ళారా చూసినప్పుడే మనం ఏదైనా చెప్పగలుగుతాం. ఎవరో చెప్పింది దాన్ని చూసి ఇలా ఉంటుందని చెప్పడం మనకు తెలీదు. డైరెక్ట్గా మనం వెళ్ళామా చూసామా తర్వాత ఏదైనా చెప్పగలుగుతాం. అదేవిధంగా నేను గుంటూరు మాయా బజార్ కానీ స్ట్రైట్కి వెళ్ళి చూసి ఆడ పొజిషన్ చూసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను, గుంటూరు మాయా బజార్లో బైక్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది అంతగా మనకు కావాల్సినంత అనుకూలం దొరకడం లేదు. అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్కడ దొరుకుతాయని చూపిస్తాను. చెన్నై కానీ ప్రజెంట్ పరిస్థితుల్లో కానీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.